ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉంటుంది అనమాట. మంచి చెడు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారో, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. విషయానికి వస్తే నాకు ఒక అలవాటు ఉందండి. ఇది ఎందుకు వచ్చింది ఏంటనే చెప్తాను, సరేనా? బెల్లం, పంచదార, పాలు, పప్పు ఇలాంటివి తీసుకురా అని చెప్పి ఫ్యామిలీలో జరిగే విషయాలు ఉంటాయి కదా, అది చెప్పింది మళ్ళీ చెప్తారనమాట. కాకపోతే చిన్న విషయం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జిఎన్ రాజు. నా గురించి తెలుసుకోవాలంటే మొదటి వీడియో చూడండి, సరేనా? సరే, ఇక మనం అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంతకుముందు 2-3 వీడియోలు పెట్టినట్టున్నా యూట్యూబ్లో. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, సరేనా? నేను పెట్టే వీడియోలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఓకేనా? ప్రతి ఒక్కరి అనుభవాలు ఉంటాయి, అందులో నా అనుభవాలు కూడా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉంటుంది అనమాట. మంచి చెడు ఉంటుంది కాబట్టి, అంటే ప్రతి విషయం మీకు మంచి అనిపిస్తే ఓకే, లేదనుకో పక్కన పెట్టేయండి, సరేనా? ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారో, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. ప్రస్తుతానికి నేనైతే కువైట్లో ఉన్నా. కువైట్లో ఎక్కడ పడితే అక్కడ వర్కులు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఇటు సైడ్. ఇంకా విషయానికి వస్తే, నాకు స్క్రిప్ట్ అనేది ఏది ఉండదు, ఓకేనా? ఇలా నేను ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటానన్నమాట. డ్రైవింగ్లో తిరుగుతూ ఉంటాను. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడుకుంటూ వెళ్తానన్నమాట. కాబట్టి అందులో మీకు నచ్చిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నచ్చితే. నచ్చకపోతే కనుక పక్కన పెట్టేయండి, ఓకేనా? ఇంకా విషయానికి వస్తే నాకు ఒక అలవాటు ఉందండి. అదేంటంటే చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఇది అలవాటు అయిపోయింది నాకు. అలవాటు కాదు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను మీకు ముందు, సరేనా? ఇంతకుముందు ఒక వీడియో పెట్టా, సరేనా? అది మామూలుగా మాట్లాడితే 10 నిమిషాలు ఉంటుంది అన్నమాట. 10 నిమిషాలు, అంతకు మించి ఎక్కువ ఉండదు. డబల్ అయిపోయింది, 20 నిమిషాలు వీడియో అయిపోయింది. అది ఎందుకైందంటే చెప్పిన విషయం మళ్ళీ చెప్తాను. అది అలవాటు నాకు. అలవాటు అంటే పుట్టుక నుంచి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది ఏంటనే చెప్తాను, సరేనా? చెప్పిన విషయం
మళ్ళీ మళ్ళీ చెప్తానమాట. ఇప్పుడు ఒక విషయం చెప్పాను, అది అయిపోయింది, మళ్ళీ జ్ఞాపం చేసి మళ్ళీ చెప్తాను. ఇది ఎందుకు వచ్చిందంటే మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది ఇది. మా అమ్మగారికి అలవాటు అనమాట. మా అమ్మగారు చెప్పింది. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చాను అనుకో, ఆ విషయం మళ్ళీ ఒకసారి అయిపోయింది, మళ్ళీ రెండోసారి చెప్తాను. మా అమ్మగారు పద్ధతి ఎలా ఉంటుందంటే, నాకు ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, ఓకేనా, సపోజు ఒక షాపింగ్కి వెళ్ళి, కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురా అని చెప్తారు మామూలుగా అనుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అరే బాబు, కొట్టు దగ్గరికి వెళ్ళి ఈ పట్టికిరా, వెళ్ళే ముందు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు అంటే, నేను లాంగ్ విషయాలు మీకు రిపీట్ చేస్తున్నాను. కానీ మా అమ్మగారు అలా కాదు, వెంటనే చేసేస్తారన్న రిపీట్. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, చూసుకుని వెళ్ళు అని సాగ పంపుతారు. మళ్ళీ అదేమాట మళ్ళీ చెప్తారనమాట, జాగ్రత్తగా వెళ్ళు, చూసుకుని వెళ్ళు, సరేనా. బెల్లం, పంచదార, పాలు, పప్పు ఇలాంటివి తీసుకురా అని చెప్తారు. అర్థమైంది కదా. మళ్ళీ చెప్తారు, బెల్లం, పప్పు, పాలు, పంచదార. ఇలాగా ప్రతి విషయము ఫ్యామిలీలో జరిగే విషయాలు ఉంటాయి కదా. అరే బాబు, మొన్న బ్యాంక్కి వెళ్ళాను, ఇలా డబ్బులు పడవన్నారు, అదన్నారు, ఇదన్నారు, చాలా తెప్పలు పడి చాలా చేసాము, ఆఖరికి ఒక మంచి ఆవిడ కనిపించింది, దానివల్ల తొందరగా పని అయిపోయింది. అదే మాట మళ్ళీ చెప్తారు. బ్యాంక్కి వెళ్ళాను, ఇలాగా ఆవిడ అలా అంటుంది, ఇలా అంటుంది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఆవిడ ఉండబట్టి మళ్ళీ మంచిది, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. మా అమ్మగారు మాట్లాడే చిన్న చిన్న విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. చెప్పిన విషయం మళ్ళీ చెప్తారు అనమాట. 2 సార్లు. ఏ విషయమైనా సరే, ఏ మాట అయినా సరే, ఒక పాయింట్ ఉందంటే అది చెప్పింది మళ్ళీ చెప్తారనమాట. కాకపోతే చిన్న విషయం అలా ఉంటుంది. నా మాటలు కూడా మీకు బోర్ కొట్టే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను కదా. అంటే ఒక్కొక్కరు పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి నాకు జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. నేను ఇంతకుముందు పెట్టిన వీడియో 10 నిమిషాల్లో అయిపోవాలి, 20 నిమిషాలు అయ్యింది కదా, అందుకని చెప్తున్నాను. ఇది స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. చెప్పిన విషయం మళ్ళీ చెప్పడం. మా అమ్మగారు చిన్న చిన్న పాయింట్లే చెప్పేవారు, నేను పెద్ద పెద్ద పాయింట్లు చెప్తున్నాను. అక్కడి నుంచి వచ్చింది అది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, అది మనం ఏం చేయలేము. మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా అలాగే ఉంటారు నాకు తెలిసి, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఇంకా విషయానికి వస్తే ఈ వీడియోలో అయితే ఏమీ లేదండి మాట్లాడతాకి. ఏదో చెప్దాం, ఏదో మాట్లాడతారు అనుకున్నాను, కానీ కుదరలా. ఎందుకంటే ఈరోజు అర్జెంట్ పని ఉందన్నమాట, అందుకనే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నాకు అనిపించినవి మాట్లాడుతూ ఉంటాను, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్వభావాలు మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంతకుముందు వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, సరేనా. ఈరోజైతే ఇలా గడిచిపోయింది. వీడియోలు అయితే మీకు నచ్చింది ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి. తర్వాత నా గురించి అంటే ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది జీవితం. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం, సరేనా. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలంటే,
ఏం ఆలోచించలేదు, చూద్దాం. ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, మాట్లాడదారని అనుకుంటున్నాను. సరేనా? ఈ వీడియోలో అయితే స్వభావాలు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. ఈ వీడియోలో అయితే ఏమీ లేదు, నాకు తెలుసు కంటెంట్. సరేనా? మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. ఇంకా విషయానికి వచ్చేస్తే ప్రతి వీడియో చూడండి. సరేనా? ఏదో ఒక మంచి విషయం లేకుండా ఉంటుంది. మీకు నచ్చే విషయాలు ఉంటాయి. ఇంకేంటి సంగతులు? సరే, వీడియో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేదంటే లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు నాకు టెన్షన్గా ఉంది. ఒక చిన్న పని మీద వెళ్తున్నాను, అది కంప్లీట్ అవుతుందా అవుదా తెలీదు. సరేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో చెప్పాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేదంటే ఇంకా అలా వదిలేయండి. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు మానేస్తారు. సరే అయితే బాయ్ బాయ్.